హలో గాయ్స్, ఐమ్ కీర్తిక. నేను నా ఫ్యామిలీతో కలిసి పూరి వెళ్తున్నా. ఇక్కడ మా డాడీ ముందు డ్రైవ్ చేస్తుంటే వెనకట్ల మా చెల్లి నేను ప్రిన్సెస్ ప్యాసింజర్స్ లో కూర్చొని హ్యాపీగా వెళ్తున్నాం. ఈ ఇండియన్ పేరెంట్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కారు. ఆ బ్యాగ్ కి వీల్స్ ఉన్నాయిగా, తోసుకొని వెళ్ళొచ్చుగా. అస్సలు అలా చేయకూడదు. మేమైతే ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కగానే మా చెల్లి నేను ఫస్ట్ అయితే ఫుడ్ స్టార్ట్ చేసాం. ఏది లేకపోయినా ఫుడ్ అయితే మనకు ఉండాలి. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగేసాం. ఇక్కడ మా డాడీని చూడండి, నిద్రమోహంలో ఎలా ఉన్నారు. ఆ నిద్రమోహంలో ఏదో కొత్త స్టైల్లో హాయ్ కూడా చెప్తున్నారు. ఇక్కడ మేమైతే కుర్దా రోడ్ జంక్షన్ స్టేషన్ నుంచి పూరి స్టేషన్కి వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తున్నాం. అండ్ పూరి అయితే వచ్చేసాం. అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక రూమ్ అయితే తీసుకున్నాం. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్కి వెళ్ళి అట్నుంచి అట్టే టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా చండాలంగా ఉంది. అండ్ టెంపుల్కి వెళ్తున్న దారిలో అక్కడ రథాలు తయారు చేస్తున్నారు. మేము వెళ్ళిన అక్కడ 4-5 డేస్కి ఏదో ఉత్సవాలు ఏవో అవుతాయంట. ఆ ఉత్సవాలకి రథాలు అయితే తయారు చేస్తున్నారు. అండ్ మేము టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి 10:30కి స్టార్ట్ అయ్యాం. అట్నుంచి వచ్చేసరికి లిటరల్లీ 7 అయ్యింది గైస్. అంతసేపు దర్శనం అయింది. ఆ రోజు ఏకాదశి. లోకల్స్ అందరూ వచ్చారు. అసలు చాలా హడావిడి అయిపోయింది. చాలా ఎక్కువసేపు అయింది దర్శనం అయితే. ఇంకా బయటకు వచ్చేసరికి అయితే ఫుల్ అలసిపోయాం గైస్. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి ట్రైన్ ఎక్కేసి మళ్ళీ వైజాగ్ వచ్చేసాం గైస్. దట్స్ ఇట్, బాయ్.